ఎస్ ట్రేడర్స్, మన లెవెల్స్ ప్రకారం క్యాచ్ అండ్ రీడ్ ట్రేడింగ్ టూల్స్ ఛానల్ లెవెల్స్ ప్రకారం ఫాలో అవుతున్న వాళ్ళు వీడియోకి లైక్ చేయండి. ఛానల్ని కొత్త వాళ్ళకు ఫార్వర్డ్ చేయాలనుకున్న వాళ్ళు ఫార్వర్డ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబర్స్ పెరగడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే మన లెవెల్స్ ప్రకారం ఎగ్జాక్ట్గా మనం ఏప్రిల్ మంత్ నుంచి టర్న్ అవుతుందని చెప్పుకున్నాము. మన ఇంపార్టెంట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో 22,679 లెవెల్ బ్రేక్ అయింది. ఇంకా ఇక్కడ నుంచి అప్ సైడ్ చూడొచ్చు మార్కెట్ ఈ మంత్ నుంచి అని చెప్పుకున్నాం మనం. ఈ మంత్ నుంచి అప్ సైడ్ టోటల్గా ఇయర్లీ వైజ్గా అప్ సైడ్ చూడొచ్చు. కాకపోతే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఖచ్చితంగా. అవి మనం ఏ రకంగానో చూసుకోవచ్చు డే బై డే. ఓకే, ఇప్పుడు నిన్నటి క్లోజింగ్ ప్రైస్ నుంచి ఒక క్యాండిల్ ఈరోజు పడ్డది. ఆ పడ్డ తర్వాత అక్కడి నుంచి రివర్స్ అయింది ఈ క్యాండిల్ నుంచి. ఈ లెవెల్ కూడా చూడండి, మనం తీసుకున్న లెవెల్ ప్రకారం గోల్డెన్ జోన్ లైన్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా అప్ సైడ్ వెళ్ళింది. ఓకే, ఇంకా మనకి లాస్ట్ వీక్ ప్రైజ్ మనకి బ్రేక్ అయింది ఈరోజు. లాస్ట్ వీక్ టోటల్ ప్రైజ్ ఇది ఉంది కదా, ఈ 3 రోజుల ప్రైజు బ్రేక్ అయింది. ఈ బ్రేక్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ టార్గెట్ ఈ క్లోజింగ్ ప్రైస్ ఉంది. ఇక్కడ ఇది ఒక క్లోజింగ్ ప్రైస్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడెక్కడ క్లోజింగ్ ప్రైస్ ఉన్నాయో వాటిని తీసుకోండి. ఆటోమేటిక్గా మనకి అవి రెసిస్టెన్స్ అవుతాయి. అప్ సైడ్ ఉన్నాయి, డౌన్ సైడ్ ఉన్నాయి, సపోర్ట్స్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఇది ఒకటి సపోర్ట్ ఉంది. నిన్నటి క్లోజింగ్ ప్రైజు బ్రేక్ అయింది కనుక ఇది సపోర్ట్గా తీసుకోవచ్చు. రేపు ఒకవేళ లేదు అంటే దీనిపైన మళ్ళీ సస్టైన్ అవుతుంది అంటే ఇది మనకి రెసిస్టెన్స్ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక రెసిస్టెన్స్ ఉంది వెంటనే. ఇది రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కనుక రేపు ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం చూడాలి. అంటే ఫస్ట్ రెసిస్టెన్స్ మాత్రం ఇదే అవుతుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే మాత్రం మళ్ళీ ఇది సపోర్ట్ అవుతుంది. ఈ సపోర్ట్ నుంచి పైకి తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ క్లోజింగ్ ప్రైస్ ప్రకారం మన ఫిబొనాచి లెవెల్స్ ప్రకారం మూమెంట్ని మనం క్యాచ్ చేయొచ్చు ఈజీగా. ఆ తర్వాత మనం ఆర్డర్ తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మెయిన్గా మనం తీసుకునే లెవెల్స్ ప్రకారం చాలా ఇంపార్టెంట్. ఫిబొనాచి ద్వారా తీసుకునే లెవెల్స్. ఈ లెవెల్స్ మీరు చూసిన వాళ్ళు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తేనే అర్థమవుతుంది. అబ్జర్వ్ చేయకుండా కనీసం కామెంట్లో పెట్టిన వాళ్ళు చూడండి. అంతకుముందుకు కూడా చాలామంది కామెంట్ పెట్టారు, మీ లెవెల్స్ చాలా యూజ్ అవుతున్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయని. ఓకే, లాస్ట్ మంత్ నుంచి మనం చెప్పుకున్నాం కదా, లాస్ట్ మంత్ ఎట్లా జరిగిందో మార్చ్ మొత్తం టోటల్గా మన లెవెల్ ఈ డాటెడ్ లెవెల్స్ ఈ ఇయర్ మొత్తం ఉంటాయి. ఈ డాటెడ్ లెవెల్స్. ఓకే, ఈ లెవెల్స్ ప్రకారం మనం చెప్పుకుంటూ వచ్చాం. మార్చి నుంచి ఒక్కొక్క లెవెల్ డౌన్ సైడ్ వస్తుంది, మళ్ళీ సపోర్ట్ తీసుకొని కిందికి వస్తుంది, సపోర్ట్ తీసుకొని కిందికి వస్తుంది. కానీ ఈ లెవెల్ దగ్గరికి వచ్చేసరికి బ్రేక్ అయింది. ఓకే, మనం ఈ లెవెల్ దగ్గర చెప్పుకున్నాం కూడా, ఇక్కడ డౌన్ సైడ్ ఒక రోజు బ్రేక్ అయినా మళ్ళీ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిందంటే మాత్రం రిటర్న్ అవుతుంది స్టాప్ లాస్లు తీసుకున్న తర్వాత. ఆ తర్వాత మనకి ఇది సపోర్ట్ అవుతుంది, మెయిన్ సపోర్ట్ అవుతుంది టర్నింగ్ అని చెప్పుకున్నాం. అందుకే ఇది ఉంచాను, ఇది ఇంకా అవసరం లేదు. ఓకే, ఇంకా ఇప్పుడు మనకి డౌన్ సైడ్ మనకు క్లోజింగ్ ప్రైజులు లేవు, ఇప్పుడు క్లియర్గా కనపడుతుంది కదా. ఒకవేళ డౌన్ సైడ్ క్లోజింగ్ ప్రైజులు చూడాలంటే ఈ ఈ లెవెల్ కిందికి వస్తే తప్ప మనం డౌన్ సైడ్ లెవెల్స్, ప్రీవియస్ డౌన్ సైడ్ లెవెల్స్ చూడాలి ఇంకా. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ లేవు కనుక ప్రజెంట్ అన్నీ అప్ సైడే ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు లెవెల్ ఇది ఉంది కదా, క్లోజింగ్ ప్రైజు రేపు ఎక్కడ ఓపెన్ అవుతుంది. ఈ పైన ఓపెన్ అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. లేదు డైరెక్ట్గా మార్నింగ్ టైంలోనే పైకి వెళ్ళింది అంటే ఇది రెసిస్టెన్స్ అవుతుంది, కిందికి వస్తుంది మళ్ళీ. లేదు ఈ క్లోజింగ్ ప్రైస్ కింద ఓపెన్ అయితే మాత్రం ఇది రెసిస్టెన్స్గా తీసుకొని మళ్ళీ కింద ఇది సపోర్ట్గా తీసుకొని పైకి ఎగరవచ్చు. అప్పుడు ఏమవుతుంది మనకు, ఒకవేళ గ్యాప్ డౌన్ ఎక్కడ ఓపెన్ అయినా ఇక్కడ రెసిస్టెన్స్గా తీసుకుంది అనుకోండి, ఇక్కడ మనకి కొంచెం జిగ్జాగ్గా క్రియేట్ అవుతుంది అనమాట. ఒక 2 టర్న్లు 2 ట ఏమంటారు 2 స్వింగ్లు క్రియేట్ చేసుకొని పైకి వెళ్ళాలి. అప్పుడు అంటే ఒక డే మొత్తం ఇక్కడే తిరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట, ఒకవేళ డౌన్ ఓపెన్ అయితే. లేదు అప్ ఓపెన్ అయిందంటే మాత్రం ఇది రెసిస్టెన్స్ అవుతుంది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ చేసిందంటే స్పీడ్గా మొమెంటం బట్టి స్పీడ్గా వెళ్ళిందంటే
ఇక్కడ రీటెస్ట్ తీసుకొని మాత్రం ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఎంత మూవ్‌మెంట్ ఉంటుందనేది మనం మూవ్‌మెంట్‌తో గమనించాలి. స్పీడ్‌ని బట్టి మనం గమనించాలి. క్యాండిల్ స్పీడ్ ఒకవేళ చాలా హైగా ఉందంటే మాత్రం మనం లెవెల్స్‌ని దాటి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు క్లియర్‌గా. అప్పుడు ఆటోమేటిక్‌గా ఈ లెవెల్ ప్రైస్‌లు ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ చేసుకొని మనం ఎంట్రీ ప్రైస్ వీడియోలున్నాయి గదా! అవి చూడండి. ఆ వీడియోస్ ప్రకారం ఎంట్రీ ఎంట్రీస్ తీసుకుంటే మనకు క్లియర్‌గా అర్థమవుతదనమాట. ఈ మార్కెట్ ఇక్కడ ఉన్నా కూడా మనం ఈ లెవెల్ ప్రైజ్‌ని స్ట్రైక్ ప్రైజ్‌ని ఓపెన్ చేసుకొని దాన్ని గెస్ మనం కొద్దిగా టైం వెయిట్ చేస్తే మనకి అర్థమవుతది క్లియర్‌గా. ఇందులో మొమెంటమ్ వస్తదా? రాదా? అనేది క్యాండిల్ బ్రేక్‌ఔట్‌ని బట్టి మనకు క్లియర్‌గా అర్థమవుతది. 5 మినిట్స్‌లో బ్రేక్‌ఔట్ వచ్చిందనుకోండి, పైన ఎంట్రీ తీసుకున్న తర్వాత కింద స్టాప్ లాస్ పెట్టి వదిలేస్తే ఖచ్చితంగా స్పీడ్‌ని బట్టి అది చేయాలనమాట. డైలీ గూడా అంతే ప్రతిరోజు క్యాండిల్ స్పీడ్‌ని బట్టి మనకి మొమెంటమ్ వస్తదా? రాదా? అనేది అర్థమవుతది. ఎవ్రీ డే క్యాండిల్ స్పీడ్‌ని అబ్జర్వ్ చేయండి మీరు ఫస్టు. ఎంత మొమెంటమ్‌లో ఉంది? పర్ సెకండ్‌లో మనకు క్యాండిల్ ఎన్ని పాయింట్లు కదులుతుంది? ఒక నిమిషంలో ఎన్ని పాయింట్లు పైకెళ్తుంది? ఎన్ని పాయింట్లు కిందకొస్తుంది? దాన్ని బట్టి మనం మార్కెట్ స్ట్రెంగ్త్‌ని అబ్జర్వ్ చేయొచ్చు. స్పీడ్‌ని అబ్జర్వ్ చేయొచ్చు. ఎన్ని పాయింట్లు కదులుతుందనేది గూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే. ఇలాంటి టిప్స్ చాలా ఉంటాయి. డైలీ చూసేవాళ్ళు అర్థం చేసుకుంటే అర్థమవుతది. ఇక మనకు ఇక్కడ ప్రెజెంట్ ఉన్న లెవెల్ మాత్రం అప్ సైడ్ ఈ లెవెలే మనకి రెసిస్టెన్స్ అవుతది ఖచ్చితంగా. ఏది ఈ డాటెడ్ లెవెల్ 23 402 లెవెల్ ఉంది గదా! ఈ లెవెల్ గూడా దాటింది ఈ వీక్‌లో. టోటల్‌గా ఈ వీక్‌లో ఈ లెవెల్ దాటి క్లోజ్ అయిందంటే మాత్రం ఇంకా మనకు నెక్స్ట్ లెవెల్ ఇదవుతది. ఓకే. అంటే ఇవి రెసిస్టెన్స్‌గా పనిచేస్తాయి. ఒకవేళ ఇక్కడి నుంచి కిందకొచ్చిందనుకో సడెన్‌గా డైరెక్ట్‌గా క్యాండిల్ కింద పడితేనే మళ్ళీ ఇది రెసిస్టెన్స్‌గా తీసుకున్న ఈ క్యాండిల్ నుంచి ఈ లెవెల్ నుంచి కింద పడితేనే మళ్ళీ కిందికొస్తది. ఓకే. అంటే అది క్యాండిల్‌ని బట్టి మనకి అర్థమవుతది. ఏ క్యాండిల్ పడుతుంది? రిజెక్షన్ క్యాండిల్ పడుతుందా? బ్రేక్‌ఔట్ క్యాండిల్ పడుతుందా? ఆ మొమెంటంలో, ఆ టైంలో దాన్ని బట్టి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మీకు గూడా అర్థమవుతది. ఓకే. ఖచ్చితంగా లెవెల్స్‌ని మాత్రం అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసితే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తది. ఓకే. ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరింత మందికి షేర్ చేయండి. థాంక్ యూ.